హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే అక్వా సొల్యూషన్స్. ఈ వీడియో ఏంటంటే 2 ton కూలింగ్ చిల్లర్ అనేది ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయడానికి వచ్చాం. ఇంతకు ముందు మనం ప్లాంట్ అయితే ఇక్కడ ఫిట్ చేసాం. ఇప్పుడు చిల్లర్ ఒకటి బిగించడానికి వచ్చాం. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఏంటంటే ఇన్స్టాల్ చేయడం ఎలా చేస్తున్నాము, దాంతోపాటు ఇన్స్టాలేషన్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది, తర్వాత ఇంకా చిల్లర్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకే, అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చేద్దాం. బ్లూ స్టార్ కూలింగ్ చిల్లర్ది. ఇది కంప్రెసర్ వచ్చేసరికి పైన ఉంటుంది, కింద వచ్చేసరికి దీని స్టాండ్తో పాటు యూనిట్ ఉండిపోద్ది. బయట వేసేసారు. 2 ton కూలింగ్ చిల్లర్ అంటారు దీన్ని. దీనికి ఏంటంటే డైరెక్ట్గా కంపెనీ వాడే దీనిలో ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి, పవర్ ఎంత ఉండాలి అనేది కూడా ఇక్కడ నీట్గా రాసి ఇచ్చేస్తాడు. అలాగే ఒక పవర్ బటన్ ఉంది, తర్వాత ఎంత పవర్ వస్తుంది అనేది చూపించుకోవడానికి ఇక్కడ ఇండికేషన్ కూడా ఇస్తాడు. టెంపరేచర్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ ప్యానల్ బోర్డులో క్లియర్గా కనిపిస్తుంటుంది. ఓకే, అయితే మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి వాటర్ ఇన్లెట్ అంటే ఎస్ఎస్ ట్యాంక్లో స్టోరేజ్ చేసుకున్న ఆర్ఓ వాటర్ ఏదైతే ఉందో, ఎస్ఎస్ ట్యాంక్లో స్టోరేజ్ చేసుకున్న ఆర్ఓ వాటర్ ఎస్ఎస్ ట్యాంక్ అవుట్లెట్ నుండి చిల్లర్ ఇన్లెట్ అంటే దీనికి కలిపేసుకోవాలి. అంటే మధ్యలో ఒక బాల్ వాల్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోకి వచ్చిన వాటర్ అనేది అలా కూలింగ్ అయ్యి వాటర్ అవుట్లెట్ అంటే దీని నుండి బయటికి మనకి వస్తుంది. అంటే ఇన్లెట్ ఇక్కడ ఉంది, అవుట్లెట్ ఉంది. ఈ చిల్లర్ అనేది ఇన్స్టాల్ చేయడం ఎలా అంటే డైరెక్ట్గా ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే ఉందో ఎస్ఎస్ ట్యాంక్ అవుట్లెట్ తీసుకొచ్చి దీనికి కలపాలి. అవుట్లెట్ చిల్లర్ అవుట్లెట్ తీసుకెళ్ళి ఇలా పెట్టుకుంటే అందులో నుంచి కూలింగ్ వాటర్ అయితే వచ్చేస్తుంది. మధ్యలో అడ్జస్ట్మెంట్ బాల్ వాల్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ట్యాంక్ హైట్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ట్యాంక్ హైట్ అనేది ఎక్కువ, దీంతో పోల్చితే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకు వాటర్ అనేది దీనికి ఫ్రీగా అందుతుంది. ఒకవేళ ట్యాంక్ కానీ ఈ చిల్లర్ కానీ రెండు సమానంగా అంటే సర్ఫేస్ కింద కానీ వచ్చేది సమానంగా ఉందనుకోండి, అలాంటి దగ్గర ఏంటంటే ఒక 1/2 HP మోటార్ వేసుకోవాలి. ఇక్కడైతే మనకి ట్యాంక్ హైట్ అనేది ఎక్కువ ఉంది, అందుకని చెప్పి మేము మోటార్ ఏం పెట్టట్లేదు. డైరెక్ట్గా ఎస్ఎస్ ట్యాంక్ అవుట్లెట్ తీసుకొచ్చి చిల్లర్ ఇన్లెట్లో ఫిట్ చేసేస్తున్నాం. అలాగే దీని అవుట్లెట్ తీసుకెళ్ళి క్యాన్లో పెట్టేస్తాము. ఇవి వచ్చేసరికి పైప్ లైన్ ప్లంబింగ్ కోసం ఇప్పుడు చెప్పా కదా. అలాగే ఎలక్ట్రికల్ విషయం వచ్చేసరికి కంపెనీ వాడే డైరెక్ట్గా దీనికి వైర్ ఇస్తాడు. ఈ వైర్ని తీసుకొచ్చి ఎంసీబీకి డైరెక్ట్గా ఈ వైర్ని కలిపేసుకుంటే సరిపోతుంది. చిల్లర్కి ఇన్పుట్ కలుపుతున్నాం కదా, ఎస్ఎస్ ట్యాంక్ అవుట్పుట్ నుండి తీసుకోవాలి. ఇది ఎస్ఎస్ ట్యాంక్ కదా, ఎస్ఎస్ ట్యాంక్ అవుట్లెట్ అక్కడ ఉంది కదా, దాని నుండి అలా తీసుకొచ్చి ఇలా లైన్ వెళ్తుంది. ఇలా లైన్ వెళ్ళి కింద నుండి ఇలా వెళ్ళి చిల్లర్గా అక్కడ కలిపేసుకుంటున్నాము. టెఫ్లాన్ అయితే నీట్గా వేసేసుకోవాలి వాటర్ అవుట్లెట్కి, అలాగే వాటర్ ఇన్లెట్కి. త్రీ 3/4 to 1/2 inch బ్రాస్ ఎల్బెండ్ అంటారు దీన్ని. 3/4 to 1/2 inch బ్రాస్ ఎల్బెండ్ జాగ్రత్తగా తెచ్చి దీనికి ఫిట్ చేసేసుకోవడమే. వాటర్ ఇన్లెట్లో ఫిట్ చేస్తున్నా. ఇది కూడా సేమ్ 3/4 to 1/2 inch. 3/4 సిపివిసి పైప్ వస్తుంది, 1/2 inch వచ్చేసరికి బ్రాస్ వస్తుంది. దీన్ని తీసుకొచ్చి ఫిట్ చేసేసుకోవడమే. చిల్లర్కి ఇన్పుట్ పవర్ వచ్చేసరికి ఇక్కడ మనం 20 amps ఎంసీబీ వేసేసుకోవాలి. 20 amps లేదా 40 amps వేసారు ఇక్కడ, కానీ 20 amps వేస్తే సరిపోతుంది. 20 amps ఎంసీబీ నుండి ఫేస్ న్యూట్రల్ తీసుకెళ్ళి చిల్లర్ కలిపేసుకోవడమే. చిల్లర వైర్లు ఇవి. అలాగే ఎర్త్ వైర్ వచ్చేసరికి సపరేట్గా ఉంచేస్తాం. ఈ వైర్ని ఎర్త్ వైర్ కూడా కంపల్సరీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇన్పుట్ పవర్ ఇలా కలిపితే సరిపోతుంది. ఇది వచ్చేసరికి ఏది పవర్ విషింగ్ వచ్చేసరికి, అలాగే వాటర్ విషింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ ట్యాంక్ అవుట్లెట్ నుండి అలా కింద నుండి తిన్నగా పైప్ లైన్ ఇలా తీసుకొచ్చి ఈ పైప్ లైన్ ఇలా తీసుకొచ్చి చిల్లర్ ఇన్పుట్లో కలిపేసేయాలి. ఇంతే చిల్లర్ కలపడం. పవర్ నట్ కలిపేసేయడము, పైప్ లైన్ ఇన్పుట్ కలిపేసేయడం. కూలింగ్ చిల్లర్ అయితే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఎస్ఎస్ ట్యాంక్లో ఉండే వాటర్ అనేది ఎక్కువ టెంపరేచర్తో ఉండే వాటర్ అంటే నార్మల్గా ఉండే వాటర్ అనేది చిల్లర్లోకి వచ్చి ఇందులో నుండి వచ్చి ఇలా వచ్చి ఇందులో కూలింగ్ అయ్యి ఆ క్యాన్లో పడుతుంది. అందులో కూలింగ్ వాటర్ పడుతుంది. ఎంత కూలింగ్ అవుతుందంటే 16 degrees టెంపరేచర్కి వస్తుంది వాటర్ అనేది. పవర్ వచ్చేసరికి 227 volts దగ్గర మనమైతే ఈ చిల్లర్ని అయితే ఆన్ చేస్తున్నాము. ఇది మొత్తం ఇదంతా కూడా ఇన్స్టాల్ చేసి మీకు ఎంత అర్థమైంది అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇందులో అసలు ఇది ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఆన్ చేసుకునేటప్పుడు ఎస్ఎస్ ట్యాంక్లో వాటర్ ఉన్నాయి చెక్ చేసుకొని వాల్ ఏదైతే ఉందో ఇది చూపించు, వాల్ అయితే ఆన్ చేయాలి. ఈ వాల్ అయితే ఆన్ చేసుకోవాలి. వాల్ ఆన్ చేసుకున్నాము. వాటర్ మీరు చూడొచ్చు, అందులో పడుతుంది వాటర్. ఇలా వాటర్ పడుతున్నప్పుడు ఎంసీబీ ఆన్ చేసుకోవాలి. ఎంసీబీ ఆన్ చేయి, లోపల ఉంది ఎంసీబీ, వచ్చి చూపించు. ఆన్ చేయి, పర్లేదు.
ఎంసీబీ అయితే ఆన్ చేసుకోవాలి. ఎంసీబీ ఆన్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసాయి. ఎంసీబీ ఆన్ చేసుకున్నాక ఇక్కడ ఇది చూసుకోవాలి ఎంత వోల్ట్స్ వస్తుంది పవర్ అనేది. 220 వోల్ట్స్ అయితే దాటి వస్తున్నప్పుడు పవర్ బటన్ అయితే ఆన్ చేసుకోవాలి. 220 లోపుగానే ఉంటే ఆన్ చేయకూడదు, పవర్ ప్రాబ్లం ఉందని అర్థం. 220 దాటి ఉన్నప్పుడు ఇదైతే ఆన్ చేసుకోవాలి. ఇలా ఇది పవర్ ఆన్ చేసినా 2 నిమిషాల వరకు కంప్రెసర్ అయితే ఆన్ కాదు. పవర్ అంతా ఓకే అని అది అనుకున్న తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా అయితే ఆన్ అవుతుంది. 2 నిమిషాలు కూడా నార్మల్గానే వాటర్ వస్తుంది, వేడిగానే వస్తుంది. ఫస్ట్ 2 నిమిషాలు ఇలా వాటర్ అయితే వేస్ట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఏదైనా వాటర్ క్యాన్ ఫిల్ చేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ 2 నిమిషాలు అయిపోయిన తర్వాత కంప్రెసర్ ఆన్ అయ్యాక ఆటోమేటిక్గా ఈ టెంపరేచర్ అయితే అలాగా డౌన్ అవుతుంది. ఇప్పుడు 32 degrees ఉంది. అలాగా ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఫ్యాన్ తిరిగి కంప్రెసర్ ఆన్ అయిన తర్వాత అది 16కి 18కి ఇలా వస్తుంది. సరే వెయిట్ చేద్దాం 2 minutes. ఫ్యాన్ కూడా కంప్రెసర్ ఫ్యాన్ కూడా ఆన్ అయింది. టెంపరేచర్ 32 ఉండేది అలా 22కి వచ్చింది. అక్కడ వాటర్ కూడా పడుతుంది. ఈ స్పీడ్లో అయితే వాటర్ పడుతుంది కదా, స్పీడ్ని తగ్గించేసుకోవాలి, ఇంత పెట్టకూడదు మామూలుగా అయితే. టెంపరేచర్ అనేది స్పీడ్ని తగ్గిస్తే ఇంకా ఆటోమేటిక్గా అలా తగ్గుతుంది. ఇక్కడ ఇంకోటి కూడా చూసుకోవాలి, ఎస్ఎస్ ట్యాంక్లో వాటర్ కానీ ఫుల్గా ఉంటే ఫోర్స్ ఎక్కువ వస్తుంది. వచ్చినప్పుడు వాల్ అనేది ఎక్కువ క్లోజ్ చేసుకోవాలి. ఎస్ఎస్ ట్యాంక్లో తక్కువ వాటర్ ఉంటే ఎక్కువ ఆన్ చేసుకోవాలి. అది కూడా అడ్జస్ట్మెంట్ కూడా తెలిసి ఉండాలి. టెంపరేచర్ కూడా 19, 18 ఇంకా అలా తగ్గుతూ వస్తుంటుంది. ఈ విధంగా చిల్లర అయితే ఆన్ చేసుకోవాలి. కూలింగ్ వాటర్ కూడా ఈ విధంగా వస్తుంటుంది. ఇది కూలింగ్ చిల్లర ఆన్ చేసుకునే పద్ధతి. 2 కూలింగ్ చిల్లర్ అంటారు. ఇది గంటకి 280 నుండి కంపెనీ వాళ్ళు చెప్పేది 350 అంటారు. కాకపోతే ఏంటంటే ఒక 280 నుండి 300, 320 ఇలాగా వస్తుంది. 16కి వచ్చేసింది టెంపరేచర్ కూడా క్లియర్గా మీరు చూడొచ్చు. ఇది 2 చిల్లర్ ఆన్ చేసుకునే పద్ధతి. ఆఫ్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఈ బటన్ ఆఫ్ చేసుకోవాలి. బటన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎంసీబీ ఆఫ్ చేసుకోవాలి. ఎంసీబీ ఆపేస్తాయి. ఎంసీబీ ఆపేసుకున్నాం అక్కడది. ఎంసీబీ ఆపిన తర్వాత లాస్ట్లో ఈ వాల్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎంసీబీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వాల్ ఆఫ్ చేసుకోవాలి. వాల్ ఆఫ్ చేసి అప్పుడు వాటర్ ఆగిద్ది.